మనిషికి శరీరం ఉంటుంది. అలాగే ప్రాణం ఉంటుంది. ప్రాణం అనేది మన శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ సరిగ్గా కోఆర్డినేట్ అవ్వక డ్యామేజ్ అయిపోయినా మనకి అవుట్‌పుట్ బయట నుంచి మనం ఏవైతే డిపెండ్ అయ్యే కారకాలు ఉంటాయో అవి ఆహారం గాని, నీరు గాని, గాలి గాని సరిగ్గా అందకపోయినా మరణం అనేది సంభవిస్తుంది. సో, మనిషికి ఈ శరీరము, ఈ ప్రాణము లైఫ్ అని అంటాం. మన శరీరంలో ఉంటే లైఫ్ అంటాం. సో, లైఫ్ పోయినా శరీరం, దేహం అనేది నిలబడుతుంది. సో, మనం చూడగలుగుతాం ఫిజికల్‌గా ఒక బాడీని. కానీ దాంట్లో లైఫ్ ఉండదు. ఇది కాకుండా ఆత్మ అనే మాట, పరమాత్మ అని రకరకాలుగా ఎప్పటి నుంచో వింటూ ఉంటాం. అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందని ఇంతకాలానికి దొరికింది అదేంటంటే మన శరీరంలో, మన వ్యవస్థలో దేన్నైతే మనం పట్టించుకోకుండా మనం నెగ్లెక్ట్ చేస్తామో దాన్నే ఆత్మ అండి. అది మీ ఆలోచనలు కావచ్చు, మీ భావనలు కావచ్చు, లేదు అంటే మీ శరీరంలో ఉండేటువంటి మైక్రోబయోమ్, మీ ఆరోగ్యాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. అదే ఆత్మ. సో, మీరు దేన్నైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో, మీరు నిద్రను నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, లేదా మీ మానసిక ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో. సో, ఇలా నెగ్లెక్ట్ చేసేవన్నిటికి కూడా మనం ఆత్మ అంటాము. ఇందులో ప్రధానంగా మైక్రోబయోమ్. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన శరీరంలో సూక్ష్మజీవ వ్యవస్థ ఉంటుంది. ఈ సూక్ష్మజీవ వ్యవస్థ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. సో, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి నేను అనేక వీడియోస్ చేశాను. ఈ బ్యాక్టీరియా, హెల్తీ బ్యాక్టీరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూడండి. హెల్తీ బ్యాక్టీరియా డెవలప్ చేసుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి, లేదు అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఇది ఈ వీడియో వరకైతే మాత్రమే చెప్పగలను. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను పెద్ద వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను, చూడండి.